అంటే ఒక ఆర్కిటెక్ట్ అనేవాడు కంటిన్యూస్ ఒక ల్యాబొరేటరీలో పనిచేస్తాడు. అంటే వాట్ ఐ జనరలీ సేస్ ఈవెన్ సినిమాలో కూడా దట్ టుడేస్ కాదు, ఈవెన్ ద ప్రీవియస్ జనరేషన్, ఇప్పుడు ఒక లెట్సే ఐన్స్టైన్ ఉన్నాడండి, లేకపోతే ఒక యూనో ఏంటది ఒక లైట్ కనిపెట్టారు ఎవరన్నా, దాన్ని వాళ్ళు కనిపెట్టడానికి వాళ్ళు ఏమి కూర్చొని ఇవాళ మనం లైట్ కనిపెడదాం అని చెప్పి కూర్చొని ఆ లైట్ని తీసుకొచ్చి లైట్ ఇది చూడండి లైట్ వచ్చింది అని చెప్పరు కదా. వాళ్ళు ఏదో చేస్తారు, యాక్సిడెంట్ అవుద్ది, అప్పుడప్పుడు చేతులు కాలిపోతాయి, మొహాలు కాలిపోతాయి, వాళ్ళు బయటకు వస్తారు, ఇదేదో చేస్తుంటే ఇలా జరిగింది, పేలిపోయింది అంటారు. పేలిపోతే సడన్గా దాంట్లోంచి ఏదో అనుకున్నాను, అసలు అలా ఎందుకు జరిగింది అంటే ఆ రియాక్షన్ మూలాన్ని అలా పలానా అయింది అని చెప్పి మళ్ళీ ల్యాబొరేటరీకి వెళ్తారు, మళ్ళీ కూర్చొని చేస్తారు. నౌ ఇమాజిన్ దట్ ల్యాబొరేటరీ ఫిల్డ్ విత్ పీపుల్. అవును, అందరూ రోజు కూర్చొని ఇలా చూస్తూ ఉన్నారు అనుకోండి, వాడు ఏ ఎక్స్పెరిమెంట్ చేయలేడు. అవును, ట్రూ. ఫెయిలింగ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ ఇస్ వన్ ఆఫ్ ద గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్ యువర్ సెల్ఫ్. ఫెయిల్ అవ్వడం అనేది అద్భుతమైన ఒక వండర్ఫుల్ థింగ్ దట్ ఐ హ్యావ్ అట్లీస్ట్ రియలైజ్డ్ ఇన్ మై లైఫ్. కీప్ ఆన్ ఫెయిలింగ్ సో దట్ యూ అండర్స్టాండ్ వాట్. సో మనం ఎదుటివాడి కంటే మనం ముందుకు ఎప్పుడు వెళ్తామంటే ఇన్ యువర్ కాంపిటీషన్ ఓన్లీ వెన్ యువర్ ఫెయిలియర్స్ ఆర్ మోర్, నాట్ విత్ యువర్ సక్సెసెస్. యాక్చువల్లీ ఫెయిలియర్ ఎక్కువ అవుతా ఉంటే మనం వాడికంటే ఎక్కువ నేర్చుకున్నాం. ఓవర్ 10 years వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ వుడ్ హ్యావ్ నెవర్ ఎక్స్పెరిమెంటెడ్. సో వాడికి అసలు ఏం తెలియదు. మనం చాలా విషయాలు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాం సడన్గా. సో దాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ మెనీ టైమ్స్. సో మనం చేస్తూ ఆ టైంకి వీడేదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ వీడేదో ఫెయిల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ a decade or something, suddenly people see that how did you do that అసలు అదంటే అప్పుడు చేసేటప్పుడు అలా అయింది, పలానా అయింది. సో ఈవెన్ పొలిటీషియన్స్ ఇఫ్ యూ సీ హౌ దే ఎక్స్పెరిమెంట్ విత్ పీపుల్స్ మైండ్స్, హౌ దే కెన్ ప్రొవైడ్ సర్టెన్ థింగ్స్. సో ఎవ్రీవన్ అది నాకు కూడా నా లైఫ్లో చాలా హెల్ప్ అయింది. కానీ ఇప్పుడు మూవీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే ఒక క్యారెక్టర్కి ఆయనతో సూట్ అవుతాడు అని మనం గుర్తు రావాలి వాళ్ళకి. ఆ టైంలో ఆ క్యారెక్టర్ రాసేటప్పుడు జనరల్గా అలా గుర్తొచ్చేవాళ్ళు ఎక్కడో ఉంటారు. ఎందుకంటే మన అనేవాళ్ళు అక్కడ ఎవరైనా ఉండడం, లేకపోతే అందజేస్తారా ఇగోండి సార్ వీళ్ళైతే బాగుంటారండి, అలా ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఓకే, యాజ్ అన్ ఆర్కిటెక్ట్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ చూసో, లేకపోతే మీకు ఎవరైనా పిఆర్ఓ ఉంటేనో, లేకపోతే మీకు మార్కెటింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటేనో ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం మీకు తీసుకొస్తారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ఇప్పుడు మీరు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎన్ని అద్భుతమైన పెయింట్స్ చేశారు. సో దీనికి ఎవరైనా పర్టికులర్ పెట్టుకున్నారా, లేకపోతే ఇది ఎలా మీకు బిజినెస్లో టర్న్ అప్ అయింది? ఎగ్జిబిషన్ చేశానండి. సో ఇనిషియల్లీ వెన్ ఐ డిడ్ సమ్ ఆర్ట్, మినాల్ అని ఒక ఆమె బాంబే నుంచి వచ్చింది. ఆమె నాది ఇంటర్వ్యూ తీసుకోవడానికి, ఇలానే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. అండ్ మా ఇంటికి వచ్చింది అల్కాపురిలో, కొత్తపేట దగ్గర, మా అమ్మ వాళ్ళ ఇంట్లో. అన్ని పెయింటింగ్స్ అవి ఉన్నాయి. మీరు అల్కాపురిలో ఉంటారా? నిజమా? ఎప్పటి నుంచి ఉంటారు అక్కడ? కొత్తపేట. ఆయన నాకు చిన్నప్పటి నుంచి ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్. బోర్న్ అంటే మళ్ళీ అది పుట్టడానికి అక్కడికి వెళ్ళాను కానీ, బట్ అంటే అలా కాదు, నేను నా డిగ్రీ, నా పెళ్లి అంతా నాకు అలకాపూర్లోనే అయింది. రోడ్ నెంబర్ 5 సాయిబాబా టెంపుల్ ఉంది కదా, సాయిబాబా టెంపుల్ దాటిన లెఫ్ట్ సైడ్ పార్క్, తర్వాత ముందుకు వస్తే ఓల్డ్ మస్జిద్ ఉంటుంది, దాని వెనకాలే మాది. ఓకే ఓకే. సో మై చైల్డ్హుడ్ ఎవ్రీథింగ్ హస్ బీన్ దేర్. రైట్. అయితే ఈయన ఎప్పుడు నాకు కలవలేదండి. ఐఎమ్ ఎ క్లోజ్ పర్సన్. ఐ జనరల్ కూడా ఎక్కడ నాకు అల్కాపూర్ మళ్ళీ స్కూల్ ఈ మధ్యలో ఏమీ తెలియదు నాకు. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ క్లోజ్ పర్సన్ ఈవెన్ దెన్ ఆల్సో. సో నాకు అంటే టైం దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చిన్నప్పుడు అంతే కొంచెం ఎక్కువ అల్లరి ఎక్కువ చేసేవాడు, కానీ ఐ నెవర్ వాజ్ ఆల్వేస్ ఇన్ మై వరల్డ్ ఆఫ్ థింగ్స్. షీ కేమ్ అండ్ షీ డిడ్ అన్ ఇంటర్వ్యూ అండ్ షీ కైండ్ ఆఫ్ సా ఆల్ ద వర్క్స్. చేసేది అసలు ఏంటి పెయింటింగ్స్ అన్ని అమ్ముతలే ఏంటంటే, మా అమ్మని ఇవ్వదండి అని చెప్పాను. మా అమ్మ అంటే ఇదే హైదరాబాద్ వాళ్ళకి వచ్చిన పిచ్చి ప్రాబ్లము, పెయింటింగ్ చేసుకొని పెయింటింగ్ ఇంట్లో పెట్టుకోవడానికి, బయట జనాలకి అది ఇవ్వడానికి. వాళ్ళు కొంటే ఏంటి నీకు ప్రాబ్లం అంటే కొంటే వెళ్ళిపోతాయి కదా అని మా అమ్మ చెప్పింది. మళ్ళీ న్యూ ఇన్వెన్షన్ ఏమో వస్తాయి కదా, వాట్ ఎవర్. యా, సో షీ వాజ్ లైక్ వెరీ ఫాండ్ ఆఫ్ పెన్ని గోడలకు పెట్టుకుని పెయింటింగ్లన్నీ పెట్టుకోండి అంటే చేస్తున్నారు కదా ఆ రోజు. అప్పుడు అంటే బాంబేలో ఇంత ఆర్ట్ ఉంటే అసలు జనాలు చాలా చెప్తారు, మీరేమో అసలు ఏమి చేయకుండా అలా పెట్టుకున్నారంటే. అప్పుడు దెన్ కాళీ సుధీర్ అని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ అని అడిగేవాడు. సో కాళీ కైండ్ ఆఫ్ రియలీ వాజ్ బ్యాక్ బోన్ ఆఫ్ మీ ట్రైంగ్ టు గెట్ మై ఆర్ట్ ఇన్ టు ద వరల్డ్. సో ఎగ్జిబిషన్ చేశాను, మల్టిపుల్ ఎగ్జిబిషన్ చేశాను, మల్టిపుల్ ఆర్టిస్ట్తో చేశాను.
అండ్ దట్ కైండ్ ఆఫ్ ట్రిగర్డ్ ఫస్ట్ ఒక మై నేమ్ ఇస్ మిన్ను అని ఒక గర్ల్ చైల్డ్ మీద ఒక సోషల్ కామెంటరీ కాన్సెప్ట్ తోటి చేశాను. అమ్మాయిలు మిన్ను అంటే మీ అండ్ యూ, అగైన్ ఐఎమ్ ఫేమస్ లో మిన్ను అనే ఒక డాల్. సో మీ అండ్ యూ, అవర్ థాట్స్ అబౌట్ ఎ గర్ల్ చైల్డ్. సో అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేస్తాం మనం, దాని మీద ఒక పెయింటింగ్ చాలా ఆల్మోస్ట్ 40-45 పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేశాను. అది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ కైండ్ ఆఫ్ బికేమ్ వెరీ, అంటే సోషల్ కామెంటరీ కాబట్టి లాట్ ఆఫ్ డిబేట్ హ్యాపెండ్. దాని తర్వాత అలాంటి పెయింటింగ్స్ ఏవో పెట్టడానికి వన్ ఆఫ్ ద క్లయింట్స్ ఎవరో కొనుక్కుంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు పెట్టడానికి. అయితే ఒప్పుకోవట్లేదు, ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడతారా అది ఇదని నాతో అన్నారు. అంటే దట్ లేడీ. సో ఐ వెంట్ టు దేర్ హౌస్ అండ్ దట్ డే వెన్ ఐ సా కంప్లీట్గా వాళ్ళ ఇంట్లో అన్ని గన్స్, పులులు, గుర్రాలు ఇలాంటి, అంటే అంటే అఫ్ కోర్స్ దేర్ ఆర్, బట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. దెన్ ఐ అండర్స్టూడ్, అరే ఎందుకు ఆర్ట్ని, లేదా దేవుడు బొమ్మలు ఉంటాయి, ఫెమినైన్ థింగ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద హౌస్. ఇఫ్ యూ నోటీస్, they are not. It's again, if you understand, it steps out into a lot of things that we are as a society. So ఆ రోజు ఎందుకు చాలా బాధపడింది ఆమె, పెయింటింగ్ పెట్టుకోలేకపోతున్నాను అది ఇది అంటే. దెన్ ఐ గెట్ బ్యాక్, చాలా డిస్టర్బ్ అయ్యాను. నాట్ బికాస్ పెయింటింగ్ వాజ్ నాట్ దేర్, బికాస్ వై ఇస్ అంటే ఫెమినిజం అని అంటాం కానీ వై ఉమెన్కి ఒక స్వేచ్ఛ లేదు ఏదైనా పెట్టాలంటే అని చాలా ఫీల్ అయ్యాను. అదే కదా మిన్ను. So Minnu was talking about it, and somehow I think that painting evoked that feeling in that house. That is she trying to tell something to me and type lo intlo feel ayaro anukuntanu. So then I thought to myself that I'll do a painting which is very beautiful, which feels like a pride, and it evokes a lot of feminism in it. Ante oka chuste oka woman ki sambandhinchina qualities anni undali dantlo ani I start painting, and I took a form of a cow. అండ్ దెన్ ఆ కౌని అలంకరించడం, దాన్ని ఎలాగా బ్యూటిఫై చేయడం, అది చేసుకుంటూ దట్స్ హౌ ద రాణి ఫార్మ్ హ్యాపెండ్. టుక్ మీ 2 years ఫ్రమ్ దేర్. అండ్ ఫైనలీ రాణి పెయింటింగ్ అయ్యి రాణి దెన్ ఐ ఎగ్జిబిటెడ్. ఇట్ బికేమ్ వెరీ హ్యూజ్ సక్సెస్. వాళ్ళు చాలామంది ఇంటి గృహప్రవేశానికి, ఇంటి ఫాయర్ ఏరియాలో ముందు, అండ్ ఇట్ బికేమ్ లైక్ వాట్ ఐ థాట్ ఆఫ్ దట్ పెయింటింగ్ ఏదైతే ఇంట్లో పెట్టొద్దు అనుకున్నాం, అంటే ఏదన్నా చిన్న బట్ ఇట్ ఈస్ ఫెమినైన్, but they feel that it's very much welcoming in the house. అంటే మన ఇంట్లో అన్ని ఫెమినిజంకి సంబంధించి వస్తువులు లేకపోయినా ఇంట్లో కూతురికి మాత్రం లంగమని వేసి కైండ్ ఆఫ్ డెకరేట్ దెమ్ అండ్ వి కైండ్ ఆఫ్ రియలీ ఎంజాయ్ దట్ ఫీల్. సో అలాగా ఐ వాంట్ మై పెయింటింగ్ టు బీ సంథింగ్ వెరీ ప్రెషస్ ఇన్ ఎవ్రీ హౌస్. సో అలాగా రాణి బికేమ్, సో ఇట్స్ అ బిజినెస్ బై ద ఎండ్ ఆఫ్ ద డే, హౌ యూర్ థింకింగ్, వాట్ యూర్ ట్రైంగ్ టు సెల్. అండ్ రైట్ ఫ్రమ్ ఎవరు మన ఎంఎఫ్ హుసేన్ గారు ఇన్ని కోట్లలో అమ్ముడుపోతున్నారు. ఆయన స్టార్టింగ్ పెయింటింగ్స్ ఐ థింక్ హీ కుడెంట్ సెల్ అంటిల్ హీ వాజ్ 45-50 years. చాలా టైం పట్టింది. అప్పుడు ఇంకా అసలు మోడర్న్ ఆర్ట్, ఇండియన్ పెయింటింగ్స్ అనేవి అందరు ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా, మా ఇంట్లో పెట్టుకుంటాం, పెయింటింగ్ బాగుంది ఇచ్చేయచ్చు కదా అంటుంటారు. సో దే డోంట్ అండర్స్టాండ్ దట్ ఇట్ టేక్స్ టైమ్, ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ ఆఫ్ థింకింగ్ that brings them to a certain form and understanding.